నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాజకీయ పార్టీల్లో కొంతమంది నాయకులు, అది ఎమ్మెల్యే స్థాయా, ఎంపీ స్థాయా, మంత్రుల స్థాయా అనేది పక్కన పెట్టేస్తే, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆర్జితం కోసం తప్పటడుగులు వేస్తున్నారు, తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. ఇది వాస్తవం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పనే. రాజకీయ నాయకుల యొక్క పవర్లో ఉన్నారంటే వాళ్ళు చేయనటువంటి సెటిల్మెంట్లు లేవు, దందాలు ఉండవు. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఏ పార్టీ అయినా సరే. అదేవిధంగా ఒక రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ నాయకుడు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి సెటిల్మెంట్లు చేయడం అనేది ఇది ఒక కొసమెరుపు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇతర రాష్ట్రాల్లో సత్సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ సత్సంబంధాలని ఆధారంగా చేసుకొని ఆ ప్రాంతంలో సెటిల్మెంట్లు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ అలా చేస్తూ ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. స్పందించడమే కాదు, ఏ రాష్ట్రం నుంచి అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ రాష్ట్ర క్యాడర్కు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఈయన చేసేటటువంటి ఘనకార్యాలని చెబుతారు. సో దానివల్ల ఆయన కంట్రోల్ అవుతాడా లేదా అన్నది పక్కన పెట్టేస్తే, ఏదేమైనా ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనుకోవాలి. అంటే ఒక రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి అక్కడ సెటిల్మెంట్లు చేయడం అనేది నిజంగా కొంచెం సిగ్గుచేటనే అనుకోవాలి. అది ఏం జరిగిందనేది చూద్దాం, ఉండండి. అయితే అది ఏంటి అన్నది చూస్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రం పేరు ఎందుకులేండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్ళి సెటిల్మెంట్లు చేస్తున్నట్ట. అది తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నటువంటి ఒక నాయకుడు హైదరాబాద్లో జోరుగా సెటిల్మెంట్లు చేస్తున్నట్టు సమాచారం. ఆయన వ్యవహారాలు హద్దుమీరుతున్నాయని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మరో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక చేసింది. అంటే ఇలా మీ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మినిస్టర్ మా రాష్ట్రంలో ఏలు పెడుతున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు అని, చేసుకుంటున్నటువంటి అదుపు చేయాలి అని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. సరే, ఆయన వారంలో 3 రోజులు సాధ్యమైనంత వరకు ఆ పక్క రాష్ట్రంలోనే ఉంటాడంట. ఆ 3 రోజులు మాత్రం పార్టీ కార్యక్రమాలలో, ఈ సెటిల్మెంట్లు పంచాయతీల్లో ఎక్కువ బిజీగా ఉంటాడంట. సో నాకు తెలిసి అంత బిజీగా ఉన్నటువంటి వ్యక్తి, సెటిల్మెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడం ఎందుకు? ఈ రాష్ట్రం యొక్క పరువు తీయడం ఎందుకు? అదే రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్ర ప్రజలనే ఏపుకు తినొచ్చు కదా, అక్కడే కూర్చొని మధ్యస్థాలు చేసుకోవచ్చు కదా. మరి పక్క రాష్ట్రంలో మినిస్టర్గా ఉండి ఆ పక్క రాష్ట్రానికి వెళ్ళి 2-3 రోజులు అక్కడ బస చేసి ఈ 2-3 రోజుల్లోనూ సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే రాష్ట్రాల్లో పోయే పరువు కాకుండా, అంటే మన రాష్ట్రంలో పోయేటువంటి పరువే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా పరువు తీయాలని కొంతమంది నాయకులు కంకణం కట్టుకుంటున్నారు. సో దయచేసి ఆ విధంగా చేస్తున్నటువంటి నాయకులను కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. థ్యాంక్ యూ.